Hi friends, welcome to What a Taste. So, ఈ శ్రావణ మాసం వాట్ ఏ టేస్ట్ కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన పులివెచ్చరు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగి తెలుసుకుందామా ఈరోజు మనకి ఎలాంటి రుచిని పరిచయం చేస్తున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఈరోజు మనకి వాట్ ఏ టేస్ట్ అనిపించే రెసిపీస్ ఏం ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు? శ్రావణ మాసం సీజన్ అప్పుడు ఈ నెల మొత్తం శ్రావణ మాసం ఉంటుంది కాబట్టి ఎక్కువ కూడా నాన్ వెజ్ దేనికి కూడా ఇష్టపడరు. ఎవరు కూడా అన్నింటిలో పూజలు నడుస్తూ ఉంటాయి. మనం పూజ చేస్తున్నప్పుడు వెజిటేరియన్స్ ఎక్కువ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ కానీ నుండి మనం డిన్నర్ వరకు తీసుకున్న అన్నీ కూడా వెజిటేరియన్స్ తీసుకుంటాం. ఎక్కువగా కూడా ఆ పూజలు చేసినప్పుడు ప్రసాదాలుగా స్వీట్లు వాడుతుంటాం. అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ నుండి కూడా వెజిటేరియన్ వాడుతుంటాం. ఫస్ట్ వచ్చేసి మనం సేమియా కేసరి చేద్దాం. సో సేమియా కేసరి అన్నమాట. అవునండి. ఈ రెసిపీ పేరైతే మేబీ వినుండొచ్చు, కొంతమంది వినకపోయి ఉండొచ్చు, బట్ చాలా తక్కువ మందికి ప్రిపేర్ ఎలా చేస్తారు కదండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాడికి ఎలా ఉంటుందంటే మనకి ఆ సేమియా కేసరి అనేది వాటర్ అనేది ఎలా చేయాలి చాలా తక్కువ మంది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్న వాళ్ళకి ఏమంటుంది ఆ చేస్తున్నప్పుడు అది మొత్తం అంటుకుపోతున్నట్టు జిగురుగా వచ్చేస్తుంది. మీరు అసలు ఇలా చెప్తూ ఉంటే నాకు నా ఎక్స్పీరియన్సే గుర్తొస్తుందండి. నేను సేమియాతో ఏదో చేశాను చెప్పకూడదు. సేమియా పులిహోర మీకు ఐ గెస్ చూశాను కదా అని చెప్పి ఒకసారి చేసే దేవుడు 2-3 టైమ్స్ చేశాను. ఇంకా మళ్ళీ నేను నో అని చెప్పి వదిలేసాను. నాకు స్టిల్ ఇప్పటికీ రాదు. అండ్ నా ఈరోజు మనం సేమియా కేసరి ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అండ్ వీఆర్ స్టార్టింగ్ విత్ స్వీట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేమియా కేసరి అంటే దానికి చాలా జాగ్రత్తగా, కరెక్ట్గా, నీట్గా, నెమ్మదిగా ఉంటుంది ప్రాసెస్. అసలు ఎలా చేయాలి ఏంటి అడుగుదాము. బట్ అందుకంటే ముందర ఇంగ్రీడియంట్స్ అని కావాలి కదా, ఏమేమి కావాలో అడుగు తెలుసుకుందాం. సో పండుగ గారు సేమియా కేసరి అంటున్నారు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. సేమియా, కిస్మిస్, జీడిపప్పు, గీ, పంచదార. సో సేమియా కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? ఇంగ్రీడియంట్స్ చెప్పండి అన్నంత టైం కూడా పట్టలేదు ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవడానికి. ఎందుకంటే అన్ని జస్ట్ ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంతే, అంతకుమించి ఎక్కువ లేవు. సో ఎలా చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాము. సో పండుగ గారు సేమియా కేసరి ఎలా చేయాలి స్టార్ట్ చేద్దాము. ముందు మనం సేమియా కేసరి ప్రిపేర్ చేస్తున్నప్పుడు చాలా తొందరగా అయిపోయాను. ముందు మనకి వేడి నీళ్ళు అనేది సేమియా కేసరి డైరెక్ట్గా చల్లటి వాటర్ అని పోస్తే వెట్టిగా వస్తుంది. అందుకని సేమియా కేసరి చేసేటప్పుడు కంపల్సరీగా వాటర్ అనేది హీట్ చేసుకొని గరం వాటర్ కనుక దీనిలో యాడ్ చేసుకుంటే మనకి ఆ సేమియా మొత్తం కూడా విడివిడిగా మంచిగా ఫ్రై అయిన సేమియాలో మనకి ఆ వేడి వాటర్ అనేది పడిపోతే కనుక చల్లటి వాటర్ పోస్తే కనుక మొత్తం ముద్దగా వస్తుంది. అలా కాకుండా కంపల్సరీ వేడి వాటర్. ఓకే, అంటే మనకి అంటే ఇప్పుడు సేమియా అనేది మనం సేమియాతో ఏం చేయాలనుకుంటే ఫస్ట్ సేమియాని బాయిల్ చేస్తాం. బాయిల్ కింద ఫ్రై చేస్తుంటాం. ఫ్రై చేసుకుంటాము వాటర్లో యాడ్ చేసుకొని అవి కొంచెం. ఓకే అండి, మన ప్రాసెస్లోకి వెళ్దాం. చేస్తూ ఉంటే మీకు కూడా మీరు అన్నట్టుగా కరెక్టే. ఎందుకంటే ఈ సేమియా విషయంలో నేను చాలాసార్లు చెప్పేసేసి ఇంకా వదిలేసాను దాన్ని. బట్ ఈరోజు డెఫినెట్గా నేను నేర్చుకోవాల్సింది. కమాన్ స్టార్ట్ చేద్దాము. మనం పక్కన హాట్ వాటర్కి స్టవ్ వెలిగిద్దాం. సో వాటర్ యాడ్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, సరిపోతాయండి. ఓకే, సో ఇప్పుడు సేమియా విడిగా రావడానికి పొడిగా విడివిడిగా రావడానికి మీరు అన్నట్టుగా హాట్ వాటర్ పోస్తే అవుతాయి అంటున్నారు కదా. మనకు ఆల్రెడీ వాటర్ వేట్ చేసుకుంటే అఫ్కోర్స్ హాట్ అవుతాయి, దాంట్లోనే కదా సేమియా వేస్తాం. తీసినా కూడా అతుక్కుపోతూ ఉంటాయి కదా. మనం సేమియా అనేది వాటర్లో వేసి కుక్ చేయొద్దండి. సేమియా కేసరికి సేమియా పాయసానికి అయితే మనం పాలు వాటర్ మిక్స్ చేసి దానిలో లూజ్గా వస్తుంది, అది లిక్విడ్గా వస్తుంది కాబట్టి అలా బాయిల్ చేయొచ్చు. సేమియా అనేది బాయిల్డ్ అయితే ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా ముద్దు అయిపోతుంది. అలా కాకుండా మనకి లైట్గా హీట్ వాటర్లో అయితే కనుక ఆ సేమియా మనం గీలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి మొత్తం కూడా విడివిడిగా ఉంటుంది, మనకి ఎక్కడ కూడా పట్టుకోదు. అంటే ఇప్పుడు ఫ్రై చేసుకోకుండా మనం యాడ్ చేసుకుంటే కనుక మేబీ ఛాన్సెస్ అన్నమాట. సేమియా కంపల్సరీగా సేమియా కేసరి చేస్తున్నప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేయకుండా పచ్చి సేమియాని వాటర్లో షుగర్ వేసేసి దానిలో సేమియా వేసేసి దగ్గరగా కలిపేసేసి సేమియా కేసరి అంటే అది ప్రాసెస్ కరెక్ట్ కాదు. అప్పుడు మనకి మొత్తం వెట్టిగా వస్తుంది. ఓకే అండి, చూద్దాము. స్టవ్ వెలిగిద్దాం. ఓకే, సో ఆయిల్ అదేంటి ఓన్లీ సారీ ఘీ కొంచెం వేసుకుంటే చాలు కదా సేమియా వేయించుకోవడానికి. మనకి ఇంత వేసుకోవాలా? మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఘీ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది, అది మంచిగా ఫ్రై అయ్యేందు మటుకి. ఎందుకంటే దీనిలోనే దేనిలో అయితే ఏ ప్యాన్లో అయితే మనం గీ వేసి సేమియాను ఫ్రై చేస్తామో
దానిలోనే ప్రాసెస్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువైనా కానీ మనకి ఆ గీ అనేది దానిలో ఉంటుంది, ఆ ఫ్లేవర్ అనేది కూడా దానిలో అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. యా అంటే ఈరోజు మీరు సేమియా కేసరి చేస్తున్నారు కాబట్టి, అంటే స్వీట్ చేస్తున్నారు కాబట్టి మనం దీంట్లో ఆ ఘీ అనేది అంత యూజ్ చేయడం జరిగింది. యూజువల్లీ అసలు సేమియాని మనం ఇంకా దేని పర్పస్కైనా ఫ్రై చేసుకోవాలంటే ఘీ వేసుకోవాలా, అసలు ఏదైనా ఆయిల్ కానీ గీ కానీ వేయాలా, లేకపోతే జస్ట్ డైరెక్ట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది? అంటే మనకి చేసేదాన్ని బట్టి కొన్ని స్టార్టర్లు చేస్తుంటాం, మనం ఫ్రై చేసుకోవడం అవసరం లేదు. అట్లాగే మా సేమియా ఇది పాయసం చేస్తుంటాం, దానికి ఫ్రై చేస్తున్నాం. అంటే కొన్నిసార్లు ఫ్రై చేసుకుంటాము, సగ్గుబియ్యం వేస్తున్నట్టు లైట్ ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. స్టార్టర్లకు కానీ మనకి వేరే స్నాక్స్ రూపంలో కానీ ఇట్లాంటి అట్లా తీసుకుంటే ఫ్రై చేసుకున్నాం. స్వీట్కి కానీ దేనికి ఫ్రై చేసుకున్నా కానీ ఆ సేమియా అనేది మనకి అతుకుపోకుండా మంచిగా రావాలంటే కంపల్సరీగా లైట్గా ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే ఓకే అండి, ఘీ మనకి వేడైంది, చక్కగా వేడైపోయింది. ఓకే సో ఇవి వేగించుకునేప్పుడు మనకి గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకుంటే మనకి తొందరగా మాడిపోతూ ఉంటుంది, తొందరగా మిక్స్ కాదు కాబట్టి మనం కలుపుతున్నప్పుడు కిందది మొత్తం మాడిపోతుంది, పైకి మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. అలాగే స్లోగా సిమ్లో పెట్టి మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కానీ బాగుంటుంది. ఓకే సో వీటికి లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటే కనుక ఇక్కడ మనకి ఆయిల్ వాటర్ కూడా ఇటుకిపోయినాయి. యా సూపర్. సో అసలు సేమియాతో కేసరి ఎలా ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి, రాసుకోవాలి. తినేటప్పుడు వావ్ చేసేసేయచ్చు అని చెప్పేసి మనం తినేస్తాం ఈజీయే, కొన్ని మనం చూసి చూడంగానే ఈజీ కదా చేసేయచ్చు. కొన్ని ప్రాక్టికల్ వెళ్ళేటప్పుడు కొన్ని సార్లు మిస్టేక్ అవుతుంటుంది. అలా మిస్టేక్ అయితే నువ్వు డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ దాన్ని ట్రై చేస్తే కనుక కంపల్సరీగా వస్తుంది. కానీ కొన్ని కాన్ఫిడెన్స్ అనేది ఉండాలండి. అలా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ మనం పక్కా చేసేస్తాము అలా అని చెప్పి కొన్నిసార్లు మిస్టేక్ చేస్తుంది. ఎలా అంటే హాట్ వాటర్ బదులు మామూలు వాటర్ పోసేయటం, సేమియా కొద్దిగా ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై అవ్వగానే సరిపోతుందని చెప్పి అన్నీ యాడ్ చేసేయటం కానీ, లేదంటే మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత సేమియా అనేది ఉడకకుండా షుగర్ వేసేయటం, అట్లన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటే కనుక సేమియా కేసరి అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే కనుక మనకి ఈ మాత్రం ఫ్రై సరిపోతుందా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలా? ఇంకొద్ది ఫ్రై కావాలండి. ఫ్రై అవ్వాలి. ఓకే, ఇందులో మనం కొద్దిగా కిస్మిస్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే కిస్మిస్ తర్వాత మనం యాడ్ చేస్తే కనుక సపరేట్గా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు, లేదా సేమియా సగం ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే మరి అంత సేమియాలో కిస్మిస్ ఇలా వేస్తే ఫ్రై అవుతుందా? అవుతుందని ఆ హీట్కి అనేది కిస్మిస్ తొందరగా పొంగిపోతాయి. ఓకే ఎస్ ఇప్పుడు కరెక్ట్గా చక్కగా ఫ్రై అయింది, మంచి కలర్ వచ్చేసింది. పెట్టింది. యా సో చక్కగా సేమియా చూసారు కదా ఎలా ఫ్రై అయిందో, అలా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్ రోస్టెడ్ సేమియాస్ అయినా సరే మనం కొంచెం లిటిల్ ఘీ వేసుకొని ఫ్రై చేస్తే, అంటే ఇది చేసేటప్పుడు ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఏదైతే సేమియా కేసరి చేస్తామో దానికి అది కూడా కొంచెం లిటిల్ ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుందంట. సో మనకి అలా ఫ్రై చేసుకుంటే కలర్ కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం నీట్గా ఫ్రై అవుతుంది, విడివిడిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. యాక్చువల్గా కిస్మిస్ అవ్వవు అనుకున్నాను. వావ్ టాయింగ్ గుడ్ గుడ్ అయిపోయింది. దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నాను. దీనిలో సేమియాలో మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. స్టవ్ బంద్ చేసుకొని ఓకే ఇప్పుడు మీరు ఏమంటారు సేమియా కేసరి చేస్తున్నారు కాబట్టి వేయించిన సేమియాలో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేశారు. అవునండి, ఎందుకంటే సేమియా మనకి ఉడకాలి కాబట్టి హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు ఇలాగే సేమియాని తీసేసేయాలి అంటే జస్ట్ వాటర్ అలా వంపేసేసి తీసేసేయడమేనా మనకి? ఇంకదే సేమియా తీసేయమండి, డైరెక్ట్ దీనిలోనే మనం ఇంకా షుగర్ కూడా యాడ్ చేసేసి యా దీనికి యాడ్ చేస్తాం కదా. అసలు యూజువల్లీ మనకి ఇలాగా సేమియాని ఉడకబెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇలా వాటర్ వంపేసేసుకోవడమేనా? ఉడికిపోతుందా? ఉడికిపోతుందండి. ఓకే ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి అలాగ వాటర్? మనకి వాటర్ మొత్తం కూడా డ్రై అయ్యేంత, మరి హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్ పెట్టి నిదానంగా కుక్ చేసుకుంటే కనుక బాగుంటుంది. సేమియా కుక్ అయ్యేంత మటుకి మరీ ఎక్కువగా కాకుండా మనకి ఏదైతే క్వాంటిటీలో సేమియా తీసుకుంటామో దాంతో 1.5 కన్నా
కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది, మరి 1.5 అయితే ఈక్వల్గా సరిపోతుంది. ఆ సేమియా అనేది మనం ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా ఫ్రై మంచిగా కాకపోతే కనుక ఉడకని కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం ఏమో కొద్దిగా వాటర్ అనేది చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి 1 కప్పు సేమియా తీసుకొని 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నా కానీ మనకి అవి ఎక్కువగా మెత్తగా అయిపోతుంది, మొత్తం లిక్విడ్ అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా మనకి డ్రై లెక్క మొత్తం సేమియా విడివిడిగా రావాలి అనుకుంటే కనుక వాటర్ అనేది 1 to 1.5 యాడ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూసారా మనకి సేమియా ఉడుకుతుంది కానీ ఎక్కడ కూడా అంటుకుపోతుంది, మొత్తం జారిపోతుంటుంది. షుగర్ యాడ్ చేసుకున్నాం. షుగర్ అంటే నాకు అందాజు తెలిసి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను. షుగర్ మనకి వాటర్ ఏదైతే క్వాంటిటీలు తీసుకున్నాం కేజీకి కేజీన్నర షుగర్, ఆ లెక్కన మనం 1 కప్కి 1.5 కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ ఎక్కువగా తినని వాళ్ళు మీడియంగా, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ డయాబెటీస్ అని చెప్పి ఎక్కువగా షుగర్ అవాయిడ్ చేస్తున్నాం, అంటే ఎక్కువగా స్వీట్ తినని వాళ్ళు లైట్గా 1 to 1.5 అన్నాం కంటే కొద్దిగా తగ్గించుకొని మనకి నచ్చినట్టు మనకి ఎంత షుగర్ స్వీట్ అయితే తినగలమో దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడ్డానికి అయితే బాగు కదా, పొడిగా అంటే విడివిడిగా తెలిసిపోతుంది మనకి, అతుక్కోకుండా నీట్గా అలా ఉన్నట్టు తెలిసిపోతుంది విడివిడిగా. కొద్దిగా మనకి వేడిగా ఉన్నప్పుడు లిక్విడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అది చల్లారితే కనుక మీడియంగా ఉన్నప్పుడు మొత్తం ఒకేసారి అట్లా వదిలేయకూడదండి. గట్టిగా అయిపోయినంత వరకు మధ్యలో మనం ఒకసారి మీడియం హీట్లో ఉండగా ఒకసారి కలుపుకుంటే కనుక ఆ మొత్తం విడిపోతుంటాయి. అది దాన్ని అట్లాగే మనం చేసి పక్కన పెట్టేసి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒకసారి తీస్తే కనుక అప్పుడు ముద్ద పడుతుంటుంది. అలా కాకుండా మధ్యలో ఒకసారి మనం కలిపితే కనుక బాగుంటుంది. అప్పుడు మనకి సేమియా మొత్తం కూడా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు జీడిపప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాం, కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటిలోనే మనం బయట చేసే సేమియా కేసరిని రకరకాల కలర్లో దొరుకుతున్నాయి. ఉలవచారని కానీ ఎక్కడెక్కడ కలర్స్ హెల్త్కి సంబంధించినట్లు చాలా కేర్ తీసుకుంటారండి ఇక్కడ. అందుకని కలర్లు అనేది ఎక్కడొక్కడ యూజ్ చేయము, అందుకని నేచురల్గా మనకి ఎలా ఉంటుందో అలాగే ప్రిపేర్ చేస్తున్నాం. కొన్ని చోట్ల ఎల్లోగా, కొన్ని చోట్ల రెడ్గా, కొన్ని చోట్ల బ్రౌన్గా, ఇలా డిఫరెంట్ కలర్ మిక్స్ చేసి వేస్తుంటారు. అలా కాకుండా కలర్స్ వాడకుండా హెల్దీ ఫుడ్ అంటే ఈ విధంగా తీసుకుంటే బాగుంటుందండి. ఓకేనా, పర్ఫెక్ట్గా కుక్ అయిందా? ఇంకొంచెం ఉడికిందండి, జస్ట్ మనకి కొద్దిగా వాటర్గా ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా దగ్గరకు వస్తే సరిపోతుంది. ఓకే, సూపర్ అండి. ఈసారి ఇలా ప్రిపేర్ చేయాలి ఖచ్చితంగా నేను. ఎస్, మొత్తం ఒక దగ్గర అలా ఉన్నట్టుంది కానీ విడివిడిగా ఉంది. మనకి ఎక్కడ కూడా ఇది అతుక్కుపోతుంది, మొత్తం కూడా విడివిడిగానే వచ్చేస్తుంటుంది కలిపిన తర్వాత. ఇట్లాగే మనం మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు వస్తే కనుక గట్టిగానే ఉంటుందండి. అప్పుడు మనం విడివిడి చేసినా కానీ విరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీడియం హీట్ ఉండి కానీ ఒకసారి స్పూన్తో కానీ దేంతో ఒక గంటతో కానీ ఇలా మొత్తం కానీ కలిపేసుకుంటే కనుక ఇప్పుడు చూసారా ఇది ఎలా అయితే విడిపోతుందో ఇలా విడిపోతుంది. అట్లా విడిపోయినప్పుడు మనకి చల్లగా అయినా సరే విడివిడిగానే ఉంటుంది. చూసారా మనకి ఎంత విడివిడిగా వచ్చేసిందో. బొల్ల తీసేసుకుందాం. సేమియా కేసరి రెడీ అయిందండి, టేస్ట్ చేస్తే ఎలా ఉంది చెప్పండి. సో ఎస్, సేమియా కేసరి వేడిగా రెడీగా ఉంది. వావ్, ఎలా ఉందో చూసారా, పొడిగా. వావ్, ఎలా చెప్పాలి, చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా, ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా. ఈరోజు మీరు ఈ రెసిపీ చేసి నిజంగా మంచి పని చేశారు, సూపర్. నాకు అసలు ఎలా చేయాలి అనేది చూపించారు, అలాగే ఇంత మంచి టేస్ట్ ఫస్ట్ నేను చేశాను, మంచి టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు సూపర్గా ఎవరైనా. చాలా బాగుంది, అద్భుతం, ఆసమ్, సూపర్, ఖచ్చితంగా బాగా చేశారు.